ॐ सर्वे जना सुखिनो भवन्तु, समस्तसन्मङ्गलानि सन्तु, असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मामृतङ्गमय। ओम शांति शांति शांति। Hello viewers, this is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Kadapa, Andhra Pradesh. In the series of GST topics, we have been learning different important topics relating to GST. So, in this process, in this video, we try to learn the process of taxation of services as per the GST tax. Okay, so let us start the session. Service tax before GST. When the services were provided or rendered by the service provider to the service received in India, service tax was levied and collected. Service tax was levied on the service provider, but he deducted this tax from the service receiver. So, the burden of service tax shifted to the service receiver. సో మనకు జిఎస్టీ రాకముందు మనకు సర్వీస్ ట్యాక్స్ అనేది ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వీస్ పొందినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది వసూలు చేసేటువంటి వాళ్ళు. సో అల్టిమేట్గా ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది సర్వీస్ పొందే వ్యక్తి దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఇండైరెక్ట్గా ఈ సర్వీస్ ట్యాక్స్ యొక్క బర్డన్ అనేది సర్వీస్ రిసీవర్ మీద పడేటువంటిది. అయితే మనకు జిఎస్టీ వచ్చిన తర్వాత గూడ్స్ మీద సేవల మీద రెండింటి మీద ఒకే పన్ను విధానాన్ని విధించడం వల్ల మనకు ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకు జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ enactment of GST and implementation of GST, the services transactions were divided into two aspects, that is intrastate transactions or intra-union territory transactions, and two interstate transactions or inter-union territory transactions. అంటే మనకు జిఎస్టీ వచ్చిన తర్వాత ఒకే రాష్ట్రంలో జరిగేటువంటి సేవల అమ్మకము లేదా సేవల అందజేత, రెండవది రెండు రాష్ట్రాల మధ్య లేదా రెండు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య లేదా ఒక రాష్ట్రము ఒక కేంద్రపాలిత ప్రాంతం మధ్య లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతము మరొక రాష్ట్రం మధ్య జరిగేటువంటి వ్యవహారాలు అని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఇది మనకు గూడ్స్ విషయంలో ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో అదే పద్ధతిలోనే మనకు సేవల మీద కూడా ఈ విధంగా రెండు విధాలుగా ట్రాన్సాక్షన్స్ని విభజించి వాటి మీద ట్యాక్స్ విధించడం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి టాక్సేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్టర్ జిఎస్టీ, ఆర్టికల్ 246A ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్సర్టెడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 16/9/2016 has given concurrent powers to Parliament and state legislature of each state to make laws to impose GST on the supply of goods or services or both. GST shall be levied on supply of services on both intrastate or intra-union territory, that is within same state or within same union territory, and on interstate or inter-union territory, that is
ఫ్రమ్ వన్ స్టేట్ ఆర్ వన్ యూనియన్ టెరిటరీ టు ది అనదర్ స్టేట్ ఆర్ అనదర్ యూనియన్ టెరిటరీ. సో కాబట్టి మనకు జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత 246A ఆర్టికల్ ప్రకారం మనకు పార్లమెంటుకు, రాష్ట్రాల శాసనసభలకు ఈ సేవల మీద మరియు గూడ్స్ మీద ట్యాక్స్ విధించేటువంటి అధికారం ఇవ్వబడింది. సో కాబట్టి దాని మేరకే మనకు జిఎస్టీ అనేది అంతర్రాష్ట్ర వ్యవహారాల మీద, సేవలకు సంబంధించి ఒకే రాష్ట్రంలో జరిగేటువంటి వ్యవహారాల మీద ట్యాక్స్ విధించడం అనేది జరుగుతుంది. సో నెంబర్ 1, ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఒకే రాష్ట్రంలో మనకు సేవలు సప్లై చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఇంట్రాస్టేట్ సప్లై ఆఫ్ సర్వీస్ ఫాలోయింగ్ ట్యాక్సెస్ షుడ్ బి లెవీడ్ అండర్ ది ambit ఆఫ్ జిఎస్టీ. సో ఇంట్రాస్టేట్ సప్లై అంటే ఒకే రాష్ట్రంలో సేవలను అందజేసినప్పుడు, సప్లై చేసినప్పుడు ఈ క్రింది ట్యాక్స్లు అనేవి విధించబడతాయి. ఏ, సిజిఎస్టీ యాజ్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సిజిఎస్టీ అనేది ఒకటి విధించడం జరుగుతుంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ విధించి వసూలు చేస్తుంది. బి, ఎస్జిఎస్టీ యాజ్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ వేర్ సర్వీసెస్ ఆర్ కన్జ్యూమ్డ్ యాజ్ జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ ఆర్ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. సో రెండవది ఎస్జిఎస్టీ, రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇది ఏ రాష్ట్రంలో అయితే సేవలు కన్జ్యూమ్ చేయబడతాయో, అందజేయబడతాయో ఆ రాష్ట్రం యొక్క ప్రభుత్వం చేత ఈ ఎస్జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. ఇది మనకు ఒకే రాష్ట్రంలో సేవలను అందజేసినప్పుడు, ఒకే రాష్ట్రంలో సేవలను సప్లై చేసినప్పుడు విధించేటువంటి ట్యాక్స్ విధానం. అంటే ఒకే రాష్ట్రంలో సేవలు అందజేస్తే మనకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. ఇక రెండవ అంశం ఇంట్రా యూనియన్ టెరిటరీ సప్లై ఆఫ్ సర్వీసెస్. అంటే రాష్ట్రంలో కాకుండా యూనియన్ టెరిటరీ, మనకు కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి ఉన్నాయి. సో ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో అంటే ఒకే కేంద్రపాలిత ప్రాంతంలో సేవలను సప్లై చేసినప్పుడు ఏ విధంగా మనకు ట్యాక్స్ విధిస్తారు? ఆన్ ఇంట్రా యూనియన్ టెరిటరీ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఫాలోయింగ్ ట్యాక్సెస్ షెల్ బి లెవీడ్ అండర్ జిఎస్టీ. సో కేంద్రపాలిత ప్రాంతంలో మనకు సేవలు సప్లై చేసినప్పుడు ఈ క్రింది ట్యాక్సులు అనేవి విధించడం జరుగుతుంది. ఏ, సిజిఎస్టీ యాజ్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. సో సిజిఎస్టీ అనేది కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేసేటువంటిది, అది ఒకటి. రెండో యూటీజిఎస్టీ యాజ్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై ది యూటీ వేర్ సర్వీసెస్ ఆర్ కన్జ్యూమ్డ్. సో యూనియన్ టెరిటరీ జిఎస్టీ అనేది ఆ యూనియన్ టెరిటరీ ప్రభుత్వం విధించి వసూలు చేసేటువంటి జిఎస్టీ. ఎక్కడైతే యూనియన్ టెరిటరీలో సర్వీసెస్ కన్జ్యూమ్ చేయబడతాయో ఆ ప్రాంతంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని విధిస్తుంది. కాబట్టి మనకు ఇంట్రాస్టేట్ అయినా ఇంటర్స్టేట్ అయినా సరే మనకు సేవలను సప్లై చేసినప్పుడు ఇంట్రాస్టేట్ అయితే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేది విధించబడతాయి. ఇంట్రా యూనియన్ టెరిటరీ అయితే సిజిఎస్టీ, యూటీజిఎస్టీ అనేవి విధించబడతాయి. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న ముఖ్యమైన అంశం మనం గమనించవలసింది ఏంటంటే, ఫర్ 2 UTs, దట్ ఈస్ ఫర్ 2 యూనియన్ టెరిటరీస్ ఢిల్లీ అండ్ పుదుచ్చేరి, their respective SGST will only apply because both these union territories have separate legislatures. అయితే మనకు యూనియన్ టెరిటరీలలో యూటీజిఎస్టీ అనేది విధిస్తారని మనకు తెలుసు. అయితే ఢిల్లీ, పుదుచ్చేరి ఈ 2 యూనియన్ టెరిటరీలకు సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీలలో ఈ 2 కూడా రాష్ట్రాలు కాబట్టి ఆ రాష్ట్రాలు కూడా ఎస్జిఎస్టీ చట్టాన్ని చేశాయి కాబట్టి అక్కడ యూటీజిఎస్టీకి బదులుగా ఎస్జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. అంటే ఢిల్లీలో కానీ పుదుచ్చేరిలో కానీ, ఎయిదర్ ఇన్ ఢిల్లీ ఆర్ పుదుచ్చేరి, ఇఫ్ సర్వీసెస్ ఆర్ సప్లైడ్ దెన్
the CGST and SGST only will be applicable and it is levied and collected by the central and state governments. ఇది ముఖ్యమైన అంశం మనం గుర్తుపెట్టగలం. నెక్స్ట్ ఇక ఇంటర్ స్టేట్ ఆర్ ఇంటర్ యూనియన్ టెరిటరీ ఆర్ సప్లై ఫ్రమ్ వన్ స్టేట్ టు వన్ యూనియన్ టెరిటరీ అంటే రెండు రాష్ట్రాల మధ్య కానీ రెండు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య కానీ లేదా ఒక కేంద్రపాలిత ప్రాంతము ఒక రాష్ట్రం మధ్య కానీ సేవలను సప్లై చేసినప్పుడు ఏ విధంగా ట్యాక్స్ విధిస్తారు. ఆన్ ఇంటర్ స్టేట్ ఇంటర్ యూనియన్ టెరిటరీ ఆర్ సప్లై ఫ్రమ్ వన్ స్టేట్ టు యూనియన్ టెరిటరీ GST shall be levied and collected by the central government and shall be apportioned between the central government and the destination state, that is state where services are consumed on the instructions of GST Council. సో మనకు రెండు రాష్ట్రాల మధ్య రెండు యూనియన్ టెరిటరీల మధ్య ఒక రాష్ట్రము ఒక యూనియన్ టెరిటరీల మధ్య సప్లై చేసినప్పుడు సేవలను మనకు IGST అనేది విధించడం జరుగుతుంది. ఈ IGST ఇంటగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది. అయితే ఈ విధంగా వసూలు చేసినటువంటి IGST అనేది కేంద్రానికి ఆ సేవలను పొందినటువంటి రాష్ట్రానికి మధ్య GST కౌన్సిల్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మనకు రెండు రాష్ట్రాల మధ్య లేదా రెండు కేంద్రపాలిత ప్రాంతాల మధ్య లేదా ఒక రాష్ట్రము ఒక కేంద్రపాలిత ప్రాంతం మధ్య సేవలను సప్లై చేసినప్పుడు విధించేటువంటి ట్యాక్స్ విధానం. అయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ షెల్ బి అవైలబుల్ ఫర్ ట్యాక్సెస్ పెయిడ్ ఆన్ ఇన్పుట్స్ అవుట్ ఆఫ్ ది అవుట్పుట్ ట్యాక్స్ ఆన్ సర్వీసెస్. సో ఏ విధంగా అయితే మనం గూడ్స్ విషయంలో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మనము సరుకులను కొనుగోలు చేసే సందర్భంలో చెల్లించినటువంటి ట్యాక్సులను మనం సరుకులను అమ్మిన తర్వాత ఆ కొనుగోలుదారు నుంచి వసూలు చేసి మనము చెల్లించినటువంటి ట్యాక్స్ను వాపసు పొంది మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తామో ఇన్ ద సేమ్ మేనర్ అదే విధంగానే సర్వీసెస్ విషయంలో కూడా మనము సర్వీసెస్ ఇతరుల నుంచి పొందేటప్పుడు చెల్లించినటువంటి ట్యాక్స్ ఆ సర్వీసును మనం ఇతరులకు అందజేసే సందర్భంలో వసూలు చేసినటువంటి ట్యాక్స్ నుంచి మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని మాత్రమే మనం ప్రభుత్వానికి చెల్లించవచ్చు. దీన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటున్నాం. సో గూడ్స్ విషయంలో ఏ విధంగా అయితే చేస్తారో ఇక్కడ సర్వీసెస్ విషయంలో కూడా అదేవిధంగా చేసే పద్ధతి అనేది ఉంది. నెక్స్ట్ ఇక 4వ అంశం ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఇతర దేశాల నుంచి సేవలను దిగుమతి చేసుకున్నప్పుడు. సో ఇతర దేశాల నుంచి భారతదేశానికి సేవలను దిగుమతి చేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది ట్యాక్స్ సేవల మీద అంటే ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ IGST shall be levied. Apart from IGST, customs duty also be levied by the central government. సో మనం ఇతర దేశాల నుంచి సేవలను పొందినట్లయితే అలాంటి సేవల మీద కేంద్ర ప్రభుత్వం IGST ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది వసూలు చేసి విధించి వసూలు చేస్తుంది. అదేవిధంగా IGSTతో పాటుగా కస్టమ్స్ డ్యూటీ అనేది కూడా ఆ సేవల మీద విధించి వసూలు చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు సేవలకు సంబంధించినటువంటి పన్ను విధానం. GST అమలులోకి వచ్చిన తర్వాత సేవల మీద ఏ విధంగా పన్ను చెల్లిస్తారు, ఏ విధంగా పన్ను విధిస్తారు, ఏ విధంగా పన్ను వసూలు చేస్తారు అనేటువంటి విధానం. సో కాబట్టి మనకు GST వచ్చిన తర్వాత సేవల మీద వస్తువుల మీద పన్ను ఒకే విధంగా విధించి ఒకే విధంగా వసూలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అదే GST రాకమునుపు అయితే మనకు గూడ్స్ మీద వస్తువుల మీద ఒక విధంగా సేవల మీద ఒక విధంగా పన్ను వసూలు చేసేటువంటి వారు. కానీ ఇప్పుడు
జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత మనకు సేవల మీద వస్తువుల మీద రెండింటి మీద ఒకే విధంగా పన్నులు వసూలు చేసి వాటిని వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఇది మనకు సేవలకు సంబంధించినటువంటి పన్ను విధానం. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.